సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. సంతోషం. మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ శుక్రవారం శుభదినాన్న మనం అందరము ప్రవేశించాం కనుక దిన ప్రారంభ ప్రార్థన చేసుకుంటూ మనము మన యొక్క దినాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించి ఈ డే అంతా దేవా నువ్వు కాచి కాపాడి రక్షించాలని ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందామా? ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, మహిమగల రాజా యేసయ్యా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యుడగు తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానాధిపతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది సంభూతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కోసం పరలోకము నుండి దిగి వచ్చిన మా సర్వశక్తి గల దైవ కుమారుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకు నీ ప్రాణాన్ని అప్పగించినటువంటి దేవానికే స్తోత్రం. నీ రక్తాన్ని కార్చిన దేవా స్తోత్రం. అయా, నీ త్యాగము గొప్పది ప్రభువా, నీకే స్తోత్రం స్తోత్రం. అయా, నీ వంటి దేవుడు మాకు లోకమందు కానీ, పై లోకమందు కానీ, భూలోకమందు కానీ, భూమి కింద నీళ్ళయందు కానీ ఎక్కడ వెతికినా దొరకరు నాయన. అలాంటి దేవుడు నువ్వే మా దేవుడు నాయన. నీవే మా పోషకుడు నాయన. నీవే మా సంరక్షకుడు నాయన. ఈ శుక్రవార దినాన మా గురించి అయా మేము ప్రార్థన చేస్తుండగా నిన్నటి దినమంతా కాచి కాపాడిన దేవుడవు తండ్రి. నిన్నటి దినమంతా మమ్మల్ని సంరక్షించిన దేవుడు తండ్రి. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు తండ్రి. పోషించిన దేవుడు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఇదిగో నాయనా, మరి నిన్నటి దినాన్న మేము ఏదైనా అపరాధం చేసి ఉంటే నీ పాద సన్నిధిలో క్షమించమని అడుగుతున్నాము. నువ్వు క్షమించే దేవుడు గనక మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము. అయా దయ చూపు దేవుడు గనక నీ దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. నువ్వు కృపగల దేవుడు గనక నీ కృప చూపించమని అడుగుతున్నాను. నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు గనక నాయన మమ్మల్ని నీ దయతో రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మోషే అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ప్రభువా, నిజమే నాయనా, నీవు రక్షించావు తండ్రి. నీవు మమ్మల్ని అయా పాపమనే అంధకారం అనేటువంటి ఊబిలో నుంచి మమ్మల్ని రక్షించిన సర్వశక్తి గల దేవుడు నాయనా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఈరోజు అయా మా పిల్లలను అయా నీ చేతులకు అప్పచెప్తున్నాను. మా కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తున్నాము. మా తల్లిదండ్రులను, మా బంధువులను, మా స్నేహితులను నీ చేతులకు అప్పచెప్తున్నాము. అయా, నువ్వే కాయకుంటే, నువ్వే సంరక్షించుకుంటే మాకు బ్రతికెక్కడదు నాయన. నీవే లేకపోతే మా జీవితం ఏమైపోతుందో గనుక ప్రభువా, నీ పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీ పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. అయా, ఎల్కేజీ మొదలుకొని PhD వరకు మరి చేస్తున్న ప్రతి చదువులు చదువుతున్న బిడ్డలందరికీ మీ కాపుదల అనుగ్రహించండి. ప్రయాణాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. కాలేజీకి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, స్కూల్స్కి వస్తున్నప్పుడు ప్రయాణం అంతటిలో అయా మార్గమంతటిలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి విధమైన ప్రమాదము కీడు యేసు నామమున తొలగిపోవును గాక. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారు రాస్తున్న ఎగ్జామ్లో అయా మంచి జ్ఞానంతో అనుగ్రహించి ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి. బిడ్డలకు ఆరోగ్యమును, తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి కాలేజీలో సీట్ల కోసం వెయిట్ చేస్తున్న వారికి మంచి కాలేజీలో సీట్స్ అనుగ్రహించండి. అదేవిధంగా మరి చదువు అయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. మా అందరినీ చూచుచున్న దేవుడు తండ్రి. అయా, ఇదిగోనైనా అయా ఉద్యోగస్తుల్ని మీరు దీవించండి. ప్రమోషన్స్ అనుగ్రహించండి. ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి. అయా, మరి వ్యాపారం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా వృత్తులు గల వారిని మీరు దీవించండి,
దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, దీవెనకరంగా మార్చమని. అయా ఇదిగో నాయనా, ఎవరికి ఏ పని వచ్చిందో ఆ పని చేస్తూ బ్రతుకుతున్నారు కనుక ఆ పని అంతటిలో విజయాన్ని అనుగ్రహించండి, జీవమును అనుగ్రహించండి. అయా నీ కాపుదలను అనుగ్రహించండి, లాభమును అనుగ్రహించండి, కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న రోగులను మీరు ముట్టండి. మరి ఇంటి వద్ద రోగులైన వారిని మీరు గాయపడిన హస్తంతో తాకండి నాయన. అయా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీ కాపుదలను అనుగ్రహించండి. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది లేని వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. సమాధానకర్తగా వారి గృహంలో ప్రవేశించండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం అనుగ్రహించబడును గాక. తల్లిదండ్రుల బిడ్డల మధ్య సమాధానం అనుగ్రహించను ప్రభా. ఇదిగోనైనా మరి ఈ దినము ఎవరికైతే మరి ప్రసవ దినములు మరి ముగిసాయో ప్రభా, మరి ప్రసవించడానికి వారు సిద్ధంగా ఉన్నారు, వారు మీరు జ్ఞాపకం చేసుకుని గడియలు నిండగానే సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి ప్రభా. నీకే వందనాలు. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి. వివాహం కాని వారి విషయం ప్రార్థిస్తున్నాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనది జరిగించండి ప్రభా. నీకే వందనాలు. రూపాయి మొదలుకొని కోట్ల వరకు అప్పులు యేసు నామంలో తొలగిపోవును గాక. అయా మానసిక వేదనకు గురవుతున్న వారు, మానసికంగా కృంగిపోయిన వారు అనేకులు ఉన్నారు ప్రభా. బాధల్లో ఉన్నవారు, వేదనలతో సతమతం అవుతున్నవారు, అయా నిందల పాలైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారందరికీ మీరే పోషకుడిగా ఉండి, సంరక్షకుడిగా ఉండి, అయా వారిని ఓదార్చి ఆదరణకర్తగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. మరి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలైతే జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్ల చేయండి. అదే పెద్దవారైతే ప్రభా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, ఆనందమును దీవించండి, అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మరి వివాహము అయ్యి మరి ఇదిగో నన్ను మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ ప్రేమ అయా నీ బిడ్డల మీద అనుగ్రహించి దీవెనకరంగా మార్చమని అయా సంఘములు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, అయా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి, అయా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అయా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నేను విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ మనసారా నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని చదివి నీ నామమును ప్రార్థించే వారిగా నీ బిడ్డలను తీర్చిదిద్దమని, ఈ దినమంతా నీ కాపుదలను అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించి సర్వ సత్యములోనికి నడిపిస్తూ నీ వాక్యానుసారంగా నడిచే కృపను అనుగ్రహించమని, దీవించమని, ఆరోగ్యమును అనుగ్రహించమని, సంరక్షించమని, పోషించమని యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:26 ఫర్ ద లార్డ్ విల్ బీ యువర్ హోప్ అండ్ విల్ కీప్ యువర్ ఫుట్ ఫ్రమ్ బీయింగ్ టేకెన్ ఇన్ ద నెట్. Proverbs 3:26. ప్రభువా నీవు నా ఆధారం, నా బలం, నా రక్షణ కవచం. నాయనా నా కాలు చిక్కబడకుండానట్లు నన్ను కాపాడుతానని వాగ్దానం చేశావు గనుక అట్టి కాపుదల, అట్టి మహిమగల కార్యం నా జీవితంలో జరిగించు నాయనా అని ప్రార్థన చేద్దామా? దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక. ఆమేన్.